అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన కీర్తనను నేర్చుకోబోతున్నాం. పదకవిత పితామహులు, తొలి తెలుగు వాగ్గేయకారులు 32,000 సుమధుర సంకీర్తనలతో ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి నాదార్చన చేసి ఆయన తరించడమే కాకుండా ఆయన అందించిన కీర్తనలతో మన నిత్యం కూడా ఆ స్వామి సన్నిధిలోనే ఉండే విధంగా మనకు గొప్ప అదృష్టాన్ని ప్రసాదించిన వారు చిరస్మరణీయులు, నిత్య స్మరణీయులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఈ నెల అంటే మే 12వ తారీఖున అన్నమాచార్యుల వారి జయంతి. ఆ అన్నమయ్య పుట్టినరోజున మనం ఆయన్ని ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ ఒక చక్కటి కీర్తనను పాడుకోవడానికి ఈరోజు అప్పని వరప్రసాది అన్నమయ్య అంటూ ఆ అన్నమయ్య యొక్క గొప్పతనాన్ని, ఆయన రచనలను, ఆయన ఆ వెంకటేశ్వరుని సన్నిధిలో ఏ విధంగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు అనే విషయాలను వివరిస్తూ ఆయన మనుమడైనటువంటి చిన తిరుమలాచార్యుల వారు రచించినటువంటి ఈ కీర్తనను నేర్చుకోబోతున్నాం. ఈ కీర్తనలోని సాహిత్యం ఆ అన్నమాచార్యుల వారిని మనకు అడుగడుగునా కూడా అలా గుర్తుకు తీసుకొస్తూ ఉంటుంది. ఆయన రచనా వైభవం, ఆయన భక్తి, ఆయన జ్ఞానం ఒకటేమిటి, పూర్తి అన్నమాచార్యుల వారిని మన కళ్ళ ముందు ఉంచేటటువంటి అద్భుతమైన సంకీర్తన ఈ అప్పని వరప్రసాది అన్నమయ్య. అంతే కదా, ఆయన ఆ స్వామి సేవలో తన కీర్తనలతో తరించడమే కాకుండా అన్ని గొప్ప కీర్తనలను మనందరికి కూడా అందించి మనం వాటిని పాడుకుంటూ ఎప్పుడు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి చాలా దగ్గరగా ఉన్నామేమో, ఆ స్వామి మనతోనే ఉన్నాడేమో అన్న భావనను కలిగించే అన్ని గొప్ప కీర్తనలను ఒక వరంగా మనకు ప్రసాదించిన అన్నమాచార్యుల వారిని అప్పని వరప్రసాది అన్నమయ్య అంటూ ఆయన మనుమడైన చిన తిరుమలాచార్యుల వారు కీర్తిస్తూ రచించిన ఈ కీర్తనని ఈరోజు మనం చక్కగా నేర్చుకుందాం. ఈ కీర్తన తిలంగ్ రాగం ఆధారంగా స్వరపరచబడింది. దీన్ని స్వరపరిచిన వారు ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. తాళం ఆది తాళం లేక ఏకతాళం. ఈరోజు మనం 5:30 అంటే జీ షార్ప్ శృతిలో ఈ కీర్తనని నేర్చుకుందాం. ఈ కీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. 3 చరణాలు కూడా ఒకటే ట్యూన్లో సులభంగా చక్కగా నేర్చుకుని పాడుకునే విధంగా ఉంటాయి. ముందుగా పల్లవితో ఆరంభిద్దాం. అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పసము మాకే కలడన్నమయ్య అంటున్నారు. అప్పని వరప్రసాది, అప్పని అంటే ఆ వెంకటేశ్వర స్వామి కృపచేత, అంటే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆ అన్నమాచార్యుల వారికి గొప్ప జ్ఞానము, భక్తి, ఇన్ని వేల కీర్తనలను రచించేటటువంటి సామర్థ్యం, శక్తి కలిగాయి. అటువంటి అప్పని వరప్రసాది, ఆ వెంకటేశ్వర స్వామి వరప్రసాదంగా ఆయన అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు అన్నమయ్య అంటూ తమ తాతగారిని ఇక్కడ వర్ణిస్తున్నారు చిన తిరుమలాచార్యుల వారు. అప్పసము మాకే కలడన్నమయ్య, అటువంటి దైవిక అనుగ్రహంతో పుట్టినటువంటి అన్నమాచార్యుల వారు ఆయన వంశానికే కాదట, ఆ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఎప్పుడూ తోడుగా ఉంటారు. అంతే కదా, ఆయన రచించినటువంటి వేల సంకీర్తనలతో మనకి అపారమైన భక్తి సంపదను పంచి భక్తులకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు ఆ అన్నమయ్య అంటూ తమ తాతగారి గొప్పతనాన్ని ఈ మొత్తం పాటలో కూడా చిన తిరుమలాచార్యుల వారు కీర్తించడం జరిగింది. ఇక పల్లవితో ఆరంభిద్దాం. అప్పని వరప్రసాది అన్నమయ్య, ఇలా శృతిలో నిలుపుతూ పల్లవిని ఆరంభిద్దాం. అప్పని అప్పని వరప్రసాది వరప్రసాది అన్నమయ్య, అన్నమయ్య. ఇక్కడ గమనించాల్సింది తాళం, ఏకతాళం కానీ ఆది తాళం కానీ ఏదైనా వేయవచ్చు. ముందు తక్కిట అప్పని వరప్రసాది, ఆ 3 అక్షరాల గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయాలి, అది గమనించండి. అప్పని వరప్రసాది, అప్పని వరప్రసాది అన్నమయ్య,
అన్నమయ్యా. ఇలా సస్టైన్ చేశాక అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్యా అన్నమయ్యా. ఇలా ఆ సస్టైన్ చేయడం అయ్యాక నెక్స్ట్ టైం పాడినప్పుడు ఎక్కువ దీర్ఘం లేకుండా హాఫ్ ఆవర్తంలోనే సరిపెట్టాలి. అప్పని అప్పని దీన్ని కూడా కరెక్ట్గా స్టార్టింగ్ నోట్స్ సానిప సానిప అప్పని అప్పని ఆ ఆని కూడా దీర్ఘం ఇస్తున్నట్లు పలకకుండా కరెక్ట్గా అప్పని అప్పని వరప్రసాది వరప్రసాది. ఇందులో వరాలో రాని వర వర ఆ రాని విసిరినట్టు ప్రసాది ప్రసాది. సాకి చిన్న గమకం అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్యా అన్నమయ్యా. అంటే అన్నమయ్యా అని సస్టైన్ చేసి ఎండింగ్లో ఆ అని చిన్న సంగతి అన్నమయ్యా అన్నమయ్యా. అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా. ఇక తరువాత అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్యా అన్నమయ్యా. అంటే అప్పని వరప్రసాది అన్నమయ్య వరకు కూడా ఇంతకు ముందు పాడినట్లే పాడాం. చివరిలో సంగతి మాత్రం చిన్న చేంజ్ అన్నమయ్యా అన్నమయ్యా. యా యా పాని 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 యా యా ఆ ఆ పాని మా పా పాని మా పా ఆ ఆ పాని 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 మా పా పాని 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 మా పా యా యా. ఇది ఇంచుమించుగా దీనికి స్వరం అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్యా అన్నమయ్యా. అప్పసము మాకే అప్పసము మాకే కలడన్నమయ్యా కరడన్నమయ్యా. అప్పసము అప్పసము మాకే మాకే కరడన్నమయ్య. ఇక్కడ కలడన్నమయ్యాలో మా దగ్గర స్వరస్థానం కరెక్ట్గా అక్కడికి రావాలి. కలడన్నమై కరడన్నమయ్య. అలాగే కలలో లాని కూడా చూసారా, మనం అలా నొక్కి పాడుతున్నాం కలడన్నమై కరడన్నమయ్య. యా యా ఈ యా నుంచి స్పీడ్గా గమ పని సా గమ పని సా యా యా కలడన్నమయ్యా కరడన్నమయ్యా. అప్పసము మాకే అప్పసము మాకే కలడన్నమయ్యా కరడన్నమయ్యా. ఇలా ముందుగా మనం సస్టైన్ చేస్తాం, తర్వాత కొంచెం దీర్ఘం లేకుండా, ఆ తర్వాత సంగతి మార్చాం. అది అయిన వెంటనే ఈ అప్పసము మాకే కలడన్నమయ్య అంటూ ఈ సంగతి పాడాలి. ఇది అయిన తరువాత అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్యా అన్నమయ్యా. ఈ
సంగతిని అంటే అన్నమయ్యలో యా దగ్గర అలా పై స్థాయిలో చక్కగా గమకం. అన్నమయ్య అన్నమయ్య యా యా అన్ని అక్షరాల్ని కూడా పలుకుతూ యా యా అన్నమయ్య అన్నమయ్య యా యా అన్నమయ్య అన్నమయ్య అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్య అన్నమయ్య అప్పసము మాకి. అప్పసము మాకి. ఇక్కడ గమనించారా, మొదటిసారి పాడిన దానికి ఇప్పుడు పాడిన అప్పసము మాకేలో మాకే దగ్గర చిన్న వేరియేషన్. ఇంతకు ముందు ఏమన్నాం? అప్పసము మాకి అన్నాం సింపుల్గా. ఈసారి అప్పసము మాకి. ఆ మాకేలో ఆని కొంచెం స్థాయి పైదాకా వెళ్ళి భావయుక్తంగా పాడాలి. అప్పసము అప్పసము మాకి మాకి కలడన్నమయ్యా. ఇక్కడ కూడా ఇందాక పాడిన దానికంటే కొంచెం సంగతి యాడ్ చేసాం. కలడన్నమై కలడన్నమయ్యా యా. ఇంతకు ముందు పాడింది గమ పనిసా యా గమ పనిసా యా. ఈ రెండో రిపిటేషన్లో గమ పనిసా గసా అంటూ గమ పనిసా తర్వాత ఒక గస స్వరస్థానాన్ని కూడా యాడ్ చేసాం. గమ పనిసా గసా గమ పనిసా గసా యా యా. కలడన్నమయ్యా కలడన్నమయ్యా అప్పసము మాకి అప్పసము మాకి కలడన్నమయ్యా కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్యా అన్నమయ్యా. ఇలా ఎండ్ చేసేటప్పుడు అన్నమయ్యని అలా పై స్థాయిలో ఆపితే బాగుంటుంది. అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్యా అన్నమయ్యా. ఇది పల్లవి. మీరు జాగ్రత్తగా అంటే చాలా సింపుల్ సంగతులు, ఎక్కువగా వేరియేషన్స్ ఏమి ఉండదు. మొదటి దానికి రెండవ దానికి చిన్న చిన్న సంగతులు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ పల్లవి అంతా కలిపి పాడుకుందాం. అప్పుడు ఏ సంగతి తర్వాత ఏది పాడాలి, ఎలా రిపిటేషన్స్ పాడాలి అంతా కూడా మనకి అర్థమవుతుంది. అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకి కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకి కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా. ఇక మొదటి చరణాన్ని నేర్చుకుందాం. అంతటికీ ఏలికైన ఆది నారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య. అంతటికీ ఏలికైన అంటే ఈ సకల చరాచర సృష్టిని సృష్టించేవాడు, నడిపించేవాడు, పాలించేవాడు, భరించేవాడు ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడు, ఆదినారాయణుడు. అంటే ఆ వెంకటేశ్వర స్వామిని
తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య మనస్సులో ప్రతిష్ఠించేసుకున్నాడట. ఆయన తప్ప ఆయన మనసులో దేనికి కూడా చోటు లేదట. అలా నింపుకొని ఆ భక్తి భావంతో ఆయన తన జన్మను తరింపచేసుకోవడమే కాకుండా ఆయన అందించిన సంకీర్తనలతో మనందరం కూడా చక్కగా పాడుకుని మనం కూడా మన జన్మలను తరింపచేసుకోవడానికి చక్కటి అదృష్టాన్ని కల్పించారు అన్నమాచార్యుల వారు. సంతసాన చెలువొందే సనక సనందనాదులంతటి వాడు తాళపాక అన్నమయ్య. అంటే ఇటువంటి భక్తితో ఆ సంపూర్ణమైనటువంటి ఆ భక్తి భావంతో ఆయన సనకుడు, సనందుడు ఇలాంటి గొప్ప గొప్ప మునులు, యోగులు అటువంటి అత్యున్నతమైన జ్ఞాన స్థితికి చేరుకున్నారు అన్నమాచార్యుల వారు అంటూ ఆయన తాతగారి గురించి చిన్న తిరుమలాచార్యుల వారు చక్కగా వర్ణించారు ఈ చరణంలో. ఇక ఈ చరణాన్ని నేర్చుకుందాం. అంతటికి ఏలికైనా అంతటికి ఏలికైనా ఆదినారాయణు ఆదినారాయణు తన అంతరంగాన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా అన్నమయ్యా అంతటికి ఏలికైనా అంతటికి ఏలికైనా ఆదినారాయణు తన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా అన్నమయ్యా. ఇక్కడ అంతటికి ఏలికైన ఆదినారాయణు తర్వాత ఒక చిన్న పాజ్ తీసుకొని గ్యాప్ తీసుకొని తన అంతరంగాన ఆ రెండింటిని కలిపి పాడితే బాగుంటుంది. అంతటికి ఏలికైనా అంతటికి ఏలికైనా ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా అన్నమయ్యా. ఇది మొదటిసారి. ఇక సెకండ్ రిపిటేషన్లో అంతటికి ఏలికైనా అంతటికి ఏలికైనా ఆదినారాయణు. ఇక్కడ గమనించారా, మొదటిసారి ఆదినారాయణు అని సింపుల్గా పాడాం. ఈసారి ఆదిలో ఆ దగ్గర ఒక సంగతి, ఆదినారాయణు ఆదినారాయణు ఆది ఆది గమ పని ససా గమ పని ససా ఆది ఆది ఆదినారాయణు ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా. అన్నమయ్యా. ఇక్కడ సెకండ్ టైం అన్నమయ్య కూడా లాస్ట్లో పాడాం కదా, పల్లవి ఎండింగ్లో పైకి, ఆ సంగతి ఇక్కడ పాడాలి. అంతటికి ఏలికైన ఆదినారాయణు అంతటికి ఏలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన తన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా. అన్నమయ్యా. ఇలా ఈ రెండు సంగతుల్ని ఒక్కొక్కసారి పాడిన తర్వాత సంతసాన చెలువుంది సనక సనందనాదులంతటి వాడు తాళపాక అన్నమయ్యా. ఈ లైన్ని కూడా 2 సార్లు పాడాలి. ఇక్కడ సాహిత్యాన్ని జాగ్రత్తగా తాళానికి అడ్జస్ట్ చేస్తూ పాడాలి. సంతసాన సంతసాన చెలువుంది
అన్నమయ్య అన్నమయ్య సంతసాన చెలువుందే సంతసాన చెలువుందే సనక సనందనాదు సనక సనందనాదు. ఇక్కడ సనక సనందనాదు దగ్గర గమకం. సనక సనక నంద నంద నాదు నాదు సనక సనక అంటే నిసగ మగస నిసగ మగస సనక సనక నంద నంద సాని గస సాని గస నంద నంద సనక సనందనాదు సనక సనందనాదు. లంతటి లంతటి ఈ సనక సనందనాదు లంతటి ఆ రెండింటిని కూడా జాయిన్ చేయాలి. నేర్చుకోవడం కోసం మనం విడదీసాం. తర్వాత పాడేటప్పుడు సనక సనందనాదు లంతటి సనక సనందనాదు లంతటి వాడు వాడు తాళ్ళపాక తాళపాక అన్నమయ్య అన్నమయ్య. ఇక రెండోసారి సంతసాన చెలువొందే సంతసాన చెలువొందే సనక సనందనాదు లంతటి సనక సనందనాదు లంతటి వాడు తాళ్ళపాక వాడు తాళపాక అన్నమయ్య అన్నమయ్య. ఆ ఆ అంటే మొదటిసారి పాడినప్పుడు అన్నమయ్య అని పాడాం. ఈసారి అన్నమయ్య అలా ఆపి ఆ అంటే మనం పల్లవిలో రెండో సంగతి పాడాం కదా చివరిలో అప్పసము మాకే కలడన్నమయ్య దగ్గర అదే గమ పని సగసా గమ పని సగస ఆ అన్నమయ్య ఆ అన్నమయ్య. ఇప్పుడు మీకు స్వరం తెలిసింది కాబట్టి ఆ స్వరాన్ని అనుకుంటూ జాగ్రత్తగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. అక్కడ అయితే ఈ ప్లేస్లో మీరు గమనించాల్సింది తాళం చాలా జాగ్రత్తగా ఎక్కడ గ్యాప్ ఇచ్చి ఆ పాడాలి అనేది గమనించండి. సంతసాన చెలువొందే సనక సనందనాదు లంతటి వాడు తాళ్ళపాక అన్నమయ్య ఆప్పని వరప్రసాది. అర్థమైందా? లంతటి వాడు తాళ్ళపాక అన్నమయ్య ఆ అని పాడాలి. అన్నమయ్య అన్నమయ్య ఆ అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్య అన్నమయ్య అప్పసము మాకే అపసము మాకే కలడన్నమయ్య కలడన్నమయ్య అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్య అన్నమయ్య. ఇలా పల్లవిని ఒకసారి పాడి సింపుల్గా ఆ చరణాన్ని ఆపితే బాగుంటుంది. ఇప్పుడు ఈ మొదటి చరణం కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. అంతటికి ఏలికైనా ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య అంతటికి ఏలికైన ఆదినారాయణు
తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య సంతసాన చెలువుంది సనక సనందనాదులంతటి వాడు తాళపాక అన్నమయ్య సంతసాన చెలువుంది సనక సనందనాదులంతటి వాడు తాళపాక అన్నమయ్య అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకి కలడన్నమయ్య అప్పని వరప్రసాది అన్నమయ్య. ఇక రెండవ చరణం. బిరుదు టెక్కెములుగా పెక్కు సంకీర్తనములు హరిమీద విన్నవించే అన్నమయ్య. బిరుదు టెక్కెములుగా అంటే ఆ స్వామిని స్తుతిస్తూ కీర్తిస్తూ పాడే స్తోత్రాలుగా ఆయన ఎన్నో గొప్ప గొప్ప ఆయనకి బిరుదుల్లాగా గొప్ప ఆభరణాల్లాగా ఉండేటటువంటి ఎన్నో వేల వేల సంకీర్తనలను ఆ హరి మీద విన్నవించి మనకు అందించాడట అన్నమయ్య. విరివి గలిగినట్టి వేదముల అర్థమెల్లా అరసి తెలిపినాడు అన్నమయ్య. ఇక్కడ చాలా విశేషం ఉంది. అరసి తెలిపినాడు అంటే ఆయన తాను తెలుసుకుని అప్పుడు చెప్పాడట. ఏమిటి? విరివి కలిగినట్టి వేదముల అర్థమెల్ల. విరివి కలిగిన అంటే వేదాలనేవి చాలా విరివైనవి, అంటే చాలా లోతైనవి, ఒక పట్టాన అర్థం కావు. అటువంటి లోతైన దుర్భేద్యమైనటువంటి ఆ వేదాలన్నిటినీ కూడా, ఆ సారాన్నంతటినీ కూడా ఆయన తెలుసుకొని దాన్ని సులభంగా సామాన్య జనులకు కూడా అర్థమయ్యే రీతిలో సంకీర్తనలుగా రచించి అందించారు అన్నమాచార్యుల వారు. ముందు ఆయన తెలుసుకొని అరసి తెలిపినాడు అన్నమయ్య అంటున్నారు. అంటే మనం ఏం చేస్తాం, మనం తెలిసినా తెలియపోయినా మనకు కొంచెం తెలిస్తే అదే కరెక్ట్ అన్నట్టు మనం చెప్పేసుకుంటూ ఉంటాం. కానీ ఆయన అలా కాదట. ఆయన తెలుసుకొని అంత గొప్ప వేదాంత రహస్యాన్ని, వేదాల సారాన్ని అతి సూక్ష్మంగా అందరికీ అర్థమయ్యేట్లు ప్రతి ఒక్కరికి ప్రబోధించారు అన్నమయ్య అంటున్నారు చిన్న తిరుమలాచార్యుల వారు ఈ చరణంలో తన తాతగారి ఘనతను వర్ణిస్తూ. ఇక ఈ చరణం నేర్చుకుందాం. బిరుదు టెక్కెములుగా, బిరుదు టెక్కెములుగా పెక్కు సంకీర్తనములు, పెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే, హరి మీద విన్నవించే అన్నమయ్య అన్నమయ్య. బిరుదు బిరుదు టెక్కెములుగా, టెక్కెములుగా పెక్కు సంకీర్తనములు, పెక్కు సంకీర్తనములు హరి మీద, హరి మీద విన్నవించే, విన్నవించే అన్నమయ్య అన్నమయ్య. బిరుదు టెక్కెములుగా, పెక్కు సంకీర్తనములు, బిరుదు టెక్కెములుగా పెక్కు సంకీర్తనములు, హరి మీద విన్నవించే అన్నమయ్య, హరి మీద విన్నవించే అన్నమయ్య. సేమ్ దీన్నే 2 సార్లు పాడితే ఇక్కడ సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సాహిత్యం చాలా ప్రధానం కాబట్టి ఎక్కువ సంగతులకి ఇక్కడ అవకాశం లేదు. బిరుదు టెక్కెములుగా, పెక్కు సంకీర్తనములు, బిరుదు టెక్కెములుగా పెక్కు సంకీర్తనములు, హరి మీద విన్నవించే అన్నమయ్య, హరి మీద విన్నవించే అన్నమయ్య. ఇలా రెండోసారి ఆ అన్నమయ్యని పైనుంచి హరి మీద విన్నవించే అన్నమయ్య, హరి మీద విన్నవించే అన్నమయ్య. విరివి గలిగినట్టి, విరివి కలిగినట్టి
అన్నమయ్య అప్పని వరప్రసాది. మొదటి చరణంకి పాడాం కదా, సేమ్ అదే. విరివిగలిగినట్టి వేదముల అర్థమెల్లా అరసి తెలిపినాడు అన్నమయ్య అప్పని వరప్రసాది. అన్నమయ్య అప్పసము మాకి కలడన్నమయ్య అప్పని వరప్రసాది అన్నమయ్య. ఇలా రెండో చరణం తర్వాత మొదటి చరణం తర్వాత సింపుల్ సంగతులు పాడాం కదా పల్లవి. కాబట్టి ఈ రెండో చరణం తర్వాత ఆ వేరియేషన్ కోసం ఆ రెండో సంగతులు ఉన్నాయి కదా పల్లవిలో పైకి పాడేవి, ఆ సంగతి ఇప్పుడు పాడినట్లుగా పాడి రెండవ చరణాన్ని ఆపాలి. ఇప్పుడు ఈ చరణం కూడా కలిపి పాడుకుందాం. బిరుదుటెక్కే మూలుగా పెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే అన్నమయ్య. బిరుదుటెక్కే మూలుగా పెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే అన్నమయ్య. విరివిగలిగినట్టి వేదముల అర్థమెల్లా అరసి తెలిపినాడు అన్నమయ్య. విరివిగలిగినట్టి వేదముల అర్థమెల్లా అరసి తెలిపినాడు అన్నమయ్య అప్పని వరప్రసాది. అన్నమయ్య అప్పసము మాకి కలడన్నమయ్య అప్పని వరప్రసాది అన్నమయ్య. ఇక చివరి చరణం. అందమైన రామానుజాచార్య మతమున అందుకొని నిలిచినాడు అన్నమయ్య అంటున్నారు. అంటే అన్నమాచార్యుల వారు ఆ రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైత మతాన్ని, ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఆయన స్థిరంగా అందులోనే నడిచి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారట. విందువలే మాకును శ్రీవేంకటనాథుని ఇచ్చే అందరిలో తాళ్లపాక అన్నమయ్య. ఎవరంటున్నారు ఈ మాటలు? చిన్న తిరుమలాచార్యుల వారు. అంటే మా అందరికీ, ఆయన తాతగారు కదా, మా అందరికీ కూడా ఆ వెంకటనాథుణ్ణి ఒక విందులాగా ఇచ్చారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం వారికి మాత్రమే అనుకోకూడదు. అన్నమాచార్యుల వారు అంటే మనందరికీ కూడా ఆత్మీయులే. ఆయన ఆ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఆ వెంకటనాథుణ్ణి ఒక విందులాగా. విందు అంటే ఏమిటి? ఇక ఆ విందుని తీసుకుంటే మన మనసుకి పూర్తి సంతృప్తి కలుగుతుంది. అంటే ఏది చూసిన తర్వాత, దేన్ని మనం అనుభవించిన తర్వాత ఇక అసలు ఇంకేది అక్కర్లేదు అనిపిస్తుందో అటువంటి చక్కటి భావనను, సంతృప్తిని కలిగించేది విందు అంటాం మనం. అటువంటి విందులాగా, అంటే ఆ వెంకటనాథుడి నామం కంటే, ఆయన స్మరణ కంటే, ఆయన గురించి పాడుకోవడం కంటే ఇంకేది కూడా ఆనందాన్ని ఇవ్వదు, మన మనసుకి స్వాంతను కలిగించదు. అటువంటి వెంకటనాథుణ్ణి మనందరికీ కూడా ఒక విందులాగా ఇచ్చారు అందరిలో తాళ్లపాక అన్నమయ్య. అటువంటి గొప్ప అన్నమాచార్యుల వారి కీర్తనలను పాడుకోవడం, మనం నేర్చుకోవడం నిజంగా మన జన్మజన్మల సుకృతంగానే భావించాలి. ఇక ఈ చివరి చరణాన్ని నేర్చుకుందాం. అందమైన రామానుజ, అందమైన రామానుజ ఆచార్య మతమున, ఆచార్య మతమున అందుకొని నిలచినాడు, అందుకొని నిలచినాడు అన్నమయ్య. అన్నమయ్య అందమైన అందమైన రామానుజ, రామానుజ ఆచార్య ఆచార్య మతమున, మతమున అందుకొని అందుకొని నిలచినాడు, నిలచినాడు అన్నమయ్య. అన్నమయ్య
అందమైన రామానుజ ఆచార్యమతమున అందమైన రామానుజ ఆచార్యమతమున అందుకొని నిలచినాడు అన్నమయ్య అందుకొని నిలచినాడు అన్నమయ్య ఇక రెండోసారి అందమైన రామానుజ అందమైన రామానుజ ఆచార్యమతమున ఆచార్యమతమున మొదటి చరణంలో పాడాం కదా మనం. అంతటికి ఏలికైన ఆది నారాయణు తన అని పాడాం కదా. సేమ్ అదే ఇక్కడ కూడా. అందమైన రామానుజ అందమైన రామానుజ ఆచార్య ఆచార్య మతమున మతమున అందుకొని నిలచినాడు అందుకొని నిలచినాడు అన్నమయ్య అన్నమయ్య అందమైన రామానుజ ఆచార్యమతమున అందమైన రామానుజ ఆచార్యమతమున అందుకొని నిలచినాడు అన్నమయ్య అందుకొని నిలచినాడు అన్నమయ్య విందువలే మాకును విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే ఇలా ఒక చిన్న రాగం పాడదాం. విందువలే విందువలే మాకును మాకును శ్రీ వెంకట శ్రీ వెంకట నాథుని నాదుని ఇచ్చే ఇచ్చే ఆ ఆ దీన్ని జాగ్రత్తగా తాళంలో పాడండి. విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే ఆ విందువలే మాకును విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే. శ్రీ వెంకటనాథుని ఇచ్చే. ఇక నెక్స్ట్ టైం పాడినప్పుడు ఆ ఇచ్చే దగ్గర సంగతి ఏం లేకుండా సింపుల్గా శ్రీ వెంకటనాథుని ఇచ్చే శ్రీ వెంకటనాథుని ఇచ్చే. అందరిలో అందరిలో తాళపాక తాళపాక అన్నమయ్య అన్నమయ్య విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే అందరిలో తాళపాక అన్నమయ్య అందరిలో తాళపాక అన్నమయ్య. ఇక రెండో రిపిటేషన్లో పాడేటప్పుడు మీకు తెలుసు కదా, తాళ్ళపాక అన్నమయ్య అని అలా కట్ చేసి చివరిలో ఒక అకారం పాడి మళ్ళీ పల్లవి పాడతాం. విందువలే మాకును విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే శ్రీ వెంకటనాథుని ఇచ్చే అందరిలో తాళపాక అందరిలో తాళపాక అన్నమయ్య అన్నమయ్య ఆ
అందమైన రామానుజ ఆచార్యమతమున అందుకొని నిలచినాడు అన్నమయ్య. అందమైన రామానుజ ఆచార్యమతమున అందుకొని నిలచినాడు అన్నమయ్య. విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే అందరిలో తాళపాక అన్నమయ్య. విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే అందరిలో తాళపాక అన్నమయ్య. అప్పని వరప్రసాది అన్నమయ్య. అప్పసము మాకే కలడన్నమయ్య. అప్పని వరప్రసాది అన్నమయ్య. అప్పసము మాకే కలడన్నమయ్య. అప్పని వరప్రసాది అన్నమయ్య. ఇలా చివరి చరణం పాడిన తర్వాత మనం పల్లవిలో పాడిన అన్ని సంగతులు 2 వేరియేషన్స్ పాడాం కదా, అవన్నీ కూడా పాడి పాటను ఎండ్ చేయడం కోసం అప్పని వరప్రసాది అన్నమయ్య. అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్య. అన్నమయ్య అన్నమయ్య. ఇలా ఎండ్ చేస్తే వినడానికి బాగుంది. ఇప్పుడు ఈ ఎండింగ్ని నేర్చుకుందాం. అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్య. అన్నమయ్య. అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అప్పని అప్పని వర వర ప్రసాది ప్రసాది. ఈ సంగతి బాలకృష్ణ ప్రసాద్ గారు పాడుతున్నప్పుడు వింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఆయన పాడిన ఈ కీర్తనలో అప్పని అప్పని ఇక్కడ గమకాల్ని ఫాస్ట్గా కొంచెం స్పీడ్గా అనాలి. అప్పని అప్పని నిసగ సనిస నిసగ సరిస అప్పని అప్పని వర వర నిపని నిపని వర వర అప్పని వర అప్పని వర ప్రసాది ప్రసాది అప్పని వర ప్రసాది అప్పని వర ప్రసాది అన్నమయ్య. 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 ఇలా లాస్ట్ అన్నమయ్యని పై స్థాయిలో చక్కగా ఇలా 3 స్థాయిల్లో పాడితే వినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తం కీర్తనని ఒకసారి తాళంతో సంగతులతో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా కలిపి పాడుకుందాం. అప్పని వరప్రసాది అన్నమయ్య.
అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అంతటికి ఏలికైనా ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా అంతటికి ఏలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా సంతసాన చెలువుంది సనక సనందనాదులంతటి వాడు తాళపాక అన్నమయ్యా సంతసాన చెలువుంది సనక సనందనాదులంతటి వాడు తాళపాక అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా బిరుదుటెక్కే మూలుగా పెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే అన్నమయ్యా బిరుదుటెక్కే మూలుగా పెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే అన్నమయ్యా విరివి గలిగినట్టి వేదముల అర్థమెల్లా అరసి తెలిపినాడు అన్నమయ్యా విరివి గలిగినట్టి వేదముల అర్థమెల్లా అరసి తెలిపినాడు అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అందమైన రామానుజ ఆచార్యమతమున అందుకొని నిలచినాడు అన్నమయ్యా అందమైన రామానుజ ఆచార్యమతమున అందుకొని నిలచినాడు అన్నమయ్యా విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే అందరిలో తాళపాక అన్నమయ్యా విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే అందరిలో తాళపాక అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా
అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అప్పని వరప్రసాది అన్నమయ్యా అన్నమయ్యా అన్నమయ్యా. ఈరోజు మనం చాలా మధురమైన అద్భుతమైనటువంటి కీర్తనలు నేర్చుకున్నాం. మీరందరూ కూడా చక్కగా ఈ కీర్తన నేర్చుకొని అన్నమాచార్య జయంతి రోజు ఇన్ని చక్కటి అద్భుతమైన పాటలను పాడుకునే అవకాశాన్ని మనకిచ్చిన అన్నమాచార్యుల వారిని స్మరించుకుంటూ ఈ పాటను పాడుకోండి. అలాగే ఈ పాటను వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు మరిన్ని నేర్చుకోవాలి అంటే మా సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.